స్త్రీ లేకపోతే ప్రపంచం ఎలా ఉంటుందో ఊహించండి. సంతానాలు వంశాలు వృద్ధి చెందుతాయా? స్త్రీ లేకపోతే కుటుంబాలు ముందుకు వెళ్తాయా? స్త్రీ లేకపోతే రక్షకుడిని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చేవాడా? ఆలోచన చేయండి. ప్రతి గొప్ప వ్యక్తి ఈ లోకంలో పుట్టాడంటే దాని వెనకాల ఎవరుంటారో స్త్రీ ఉంటుంది. స్త్రీకి దేవాదేవుడు ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలు స్త్రీ పట్ల దేవుడు కలిగి ఉన్నాడు. వీఆర్ నాట్ ఓన్లీ హెల్పర్స్ ఇన్ సొసైటీ బట్ పార్ట్నర్స్ ఇన్ గాడ్స్ డివైన్ ప్లాన్. అంటే స్త్రీ అనేటువంటిది కేవలం ఆ భర్తలకి హెల్పర్స్ మాత్రమే కాదు. ఉమెన్ ఆర్ నాట్ హెల్పర్స్ టు దేర్ హస్బెండ్స్ బట్ దే ఆర్ పార్ట్నర్స్ ఇన్ గాడ్స్ డివైన్ ప్లాన్. దేవుని యొక్క నిత్య ప్రణాళికలో వారెవరో పార్ట్గా ఉన్నారు, ఒక భాగంగా వారు ఉన్నారని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. చూడండి, బైబిల్ గ్రంథంలో కొంతమంది దేవుడు బహుబలంగా వాడుకున్నటువంటి కొంతమంది స్త్రీలు ముందు పెడతాను. దేవుడు బైబిల్ గ్రంథంలో చరిత్రను మార్చిన స్త్రీలు, వాళ్ళు బైబిల్లో చరిత్రలను మార్చిన స్త్రీలు. వారిలో ప్రాముఖ్యంగా చెప్పాలంటే దెబోరా, ఇశ్రాయేలుకి నాయకురాలుగా సంక్షోభ సమయంలో దైవిక మార్గనిర్దేశకత్వాన్ని మరియు ధైర్యాన్ని నింపినటువంటి గొప్ప వీర వనిత దెబోరా. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దెబోరా అనే మాటకు తేనెటీగా అని అర్థం. తేనెటీగ ఏ విధంగా ప్రజలను సంతోషపెట్టడానికి, సంతోషాన్ని ఆనందాన్ని ఇవ్వడం కొరకు తేనెని మకరందాన్ని ఏ విధంగా సేకరిస్తుందో ప్రతి స్త్రీ కూడా దెబోరాల వలె ఉండాలి. ఒక తేనెటీగ వలె ప్రయోజనకరంగా, సంఘానికి దీవెనకరంగా, సంఘానికి ఆశీర్వాదకరంగా ఉండగలగాలి. దెబోరా నాయకత్వపు లక్షణాలు కలిగినటువంటిది. సిసేరా అనేటువంటి ఒక గొప్ప రాజును సంహరించడంలో నిజంగా ఎంతగానో తోడ్పడినటువంటి దెబోరా ఇశ్రాయేల్ ప్రజల్ని అద్భుత రీతిగా ముందుకు నడిపించగలిగింది. ఇశ్రాయేల్ సమాజాన్ని, ఇశ్రాయేల్ యొక్క సర్వ సమాజాన్ని దేవునికి వెలుగులో నడిపించగలిగింది ఎవరు? దెబోరా. ఆమె ఒక వీర వనిత. దేవుడు దెబోరాని ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. చాలామంది పురుషులు ఉన్నారు, చాలామంది యోధులు ఉన్నారు ఆ టైంలో ఇజ్రాయెల్ దేశంలో. కానీ దేవుడు ప్రణాళికలు ఎవరున్నారో దెబోరా ఉంది. ఇంకో మాటలు చెప్పాలంటే మనందరికీ చాలా ఇష్టమైనటువంటి ఉమెన్ ఎవరనంటే టక్కుమని గుర్తొచ్చేది ఎస్తేర్ నిజంగా ఎంత అణుకువ కలిగిందండి, ఎంత ఆత్మీయ సౌందర్యం ఆమెలో ఉంది. రాజు అహష్వేరోషు ఎస్తేర్ను కోరుకోవటంలో ఉన్న ప్రత్యేకమైన ఉద్దేశం ఏంటి తెలుసా? ఆమె అందాన్ని బట్టి కాదు, కానీ ఆమె ఆత్మీయ అందము, ఆమెకి ఇంటర్నల్ బ్యూటీని ఎవరు చూశారు? రాజు చూశాడు. చాలామంది అందగత్తులు ఉన్నారు ఆ రాజ్యంలో, కానీ ఎస్తేర్ చాలా స్పెషల్గా కనిపించింది. రాజు యొక్క దృష్టిని, రాజు యొక్క అనుగ్రహాన్ని పొందుకుంది. మనకు ఆ చరిత్ర తెలుసు. రాజు అహష్వేరోషుకి వస్తీ అనేటువంటి ఒక భార్య ఉంటే, వస్తీ చాలా గర్విష్ఠురాలు. వస్తీ చాలా, ఒక రకంగా చెప్పాలంటే చాలా గర్విష్ఠురాలు. నా స్నేహితులు వచ్చారు, దయచేసి ఒకసారి రా అంటే నేను రానన్నది. రాజు అనుకున్నాడు ఈ గర్విష్ఠురాలతో నాకెందుకు అని చెప్పి వెంటనే చేంజ్ ద క్వీన్ అన్నాడు. ఏమన్నాడు? మరి రాజులు ఏం చేస్తారు? చేంజ్ ద క్వీన్. వస్తీని తీసేసి నాకు శ్రేష్టమైన రాణి కావాలి, శ్రేష్టమైన భార్య కావాలి. అందుని బట్టి ఆడిషన్స్ పెట్టమన్నారు. స్వయంవరం, రాజులకి స్వయంవరం పెట్టమన్నప్పుడు మొత్తం ఆ రాజ్యంలో ఉన్నటువంటి శ్రేష్టమైన అమ్మాయిలు, అణుకువ అదేవిధంగా అందం కలిగిన అమ్మాయిలన్నీ కూడా సెలెక్ట్ చేసి ఫస్ట్ లిస్ట్లో తీసుకొచ్చారు. వాళ్ళ యొక్క ఎత్తు, వారి యొక్క శరీర సౌష్ఠవము, వారి యొక్క ఇంటెలిజెన్స్, వారి యొక్క విజ్డమ్ని అంతా ఆ ఫిల్టర్ చేసి కొంతమంది 100లో వచ్చినటువంటి వారిని ఎంతమందిని పెట్టారు? సుమారుగా 15-20 మంది పెట్టేటప్పటికి ఆ లిస్టులో ఎవరున్నారో ఒక అనాథ బాలిక. ఒక మాట చెప్పాలంటే ఆడిషన్స్కి వెళ్ళడానికి కూడా డబ్బులు లేనిటువంటి అమ్మాయి, అప్లికేషన్ ఫామ్ కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేనిటువంటి అమ్మాయి, పేదరాలు. ఒక రకంగా చెప్పాలంటే తల్లిదండ్రులు లేనిటువంటి ఆ ఎస్తేర్ దేవుని మీద ఆధారపడింది. దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ఎస్తేర్ని ఎంపిక చేసుకున్న. దేవునికి తెలుసు భవిష్యత్తులో జరిగేటువంటి సంక్షోభం, భవిష్యత్తులో ఎటువంటి కార్యాలు జరగబోతున్న యూదా జాతి మీదకి వచ్చేటువంటి భయంకరమైన సంక్షోభం దేవునికి తెలుసు. కాబట్టి ముందుగానే గాడ్ హ్యాస్ బిన్ ప్రిపేరింగ్ ఎస్తేర్ టు ప్రొటెక్ట్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ని ప్రొటెక్ట్ చేయడం కొరకు, ఇజ్రాయెల్ ప్రజలను కాపాడటం కొరకు ముందు నుంచే దేవుడు ఒక ప్రణాళికను ఏర్పాటు చేస్తున్నాడు. ఎస్తేర్ రాజుకు నచ్చిందట, ఎందుకంటే ఎస్తేర్లోని అణుకువ, అందము. హేగే నిర్ణయించినటువంటి అలంకరణ కంటే ఎక్కువగా కోరుకోలేదు. వాస్తవానికి అక్కడ హేగే అనేటువంటి ఒక వ్యక్తిని పెట్టారు. ఆ వ్యక్తి ఈ స్త్రీలందరికీ సహాయకరంగా ఉంటాడు. అంటే ఆడిషన్స్లో అతను మేకప్ చేయటాలు కానివ్వండి, డ్రెస్లు ఇవ్వటం కానీ ఇవన్నీ చేసేటువంటి హేగే ఉన్నాడు. వారికి ఒక క్యాలిక్యులేటెడ్ అలంకరణ మాత్రమే వారికి ఇవ్వబడుతుంది. మిగతా వారికి ఇంకా కోరుకున్నారు, అది కావాలి ఇది కావాలి. కానీ ఎస్తేర్ మాత్రం హేగే నిర్ణయించినటువంటి అలంకరణ కంటే ఇంకెక్కువ కోరుకోవాలి. చాలా సింపుల్గా ఉంది.
మిగతా వాళ్ళందరూ కూడా దయ్యాల్లో పూసేసుకున్నారు. రాజుకి సిరాకు వచ్చేసింది. చాలా మోడరేట్గా ప్రిపేర్ అయింది ఆమె. కొంతమంది ముందు మనకు కనబడతాయని చెప్పి తెగ పూసేస్తారు, తెగ రాసేస్తారు. ఏముంటుందంటే చివరికి మిస్వేర్ అయిపోయి దయ్యాల్లా కనబడతారు. కానీ ఎస్తేర్ చాలా దైవికపరమైన, ఆమెలో దైవత్వం ఉంది కాబట్టి, దేవుని మనసు ఉంది కాబట్టి ఆ కళల్లోంచి ఆ యొక్క ఆత్మీయ సౌందర్యము బయటికి ఇనుమడింపు చేస్తుంది. ఈరోజు నీ సౌందర్యం అనేది నీ మాటల్లో ఉండాలా, నువ్వు తీసుకున్న నిర్ణయాల్లో ఉండాలా, నువ్వు ప్రవర్తించే ప్రవర్తనలో ఉండాలా. ఆ తర్వాత దీనుల మీద కటాక్షాన్ని చూపించేటువంటి ఆ దీనత్వం ఉన్నప్పుడు దట్స్ ద రియల్ బ్యూటీ. ఎస్తేర్లో అది కనిపించింది. దేవాదేవుడు ఎస్తేర్ని ఎంపిక చేసుకున్నాడు. రాజు అయిన అహష్వేరోషుకి ఎవరు నచ్చారు అందరిలో? ఎస్తేర్ మెడలో ఏం వేశాడు? పూలమాల వేశాడు. ఆ రోజు పట్టపు రాణి అయిపోయింది ఒక అనాథ బాలిక. ఇరాన్ అనేటువంటి దేశంలో, పర్షియా ప్రపంచాన్ని ఏలుబడి చేసింది. ఈరోజు మనం ఇరాన్ అని అంటున్నాం, కానీ దాన్ని ఏలాము అని పిలిచేవారు. అది పూర్వదినాల్లో పర్షియా ప్రపంచాన్ని ఏలుబడి చేసిన సామ్రాజ్యాల్లో ఒక సామ్రాజ్యం పర్షియన్ ఎంపైర్, మాదియా పారసీకులు. మొదటి సామ్రాజ్యం బబులోనియన్ సామ్రాజ్యం అయితే, ప్రపంచాన్ని ఏలుబడి చేసిన సామ్రాజ్యాల్లో రెండో ప్రాముఖ్యమైన పెద్ద సామ్రాజ్యం ఈరోజు ఇరాన్గా పిలువబడుతున్న ఆ పర్షియా. ప్రపంచాన్ని చాలా కాలం ఏలారు వాళ్ళు. అందులోంచి వచ్చినటువంటి వారే శ్రేష్టమైన రాజులు. అందులోంచి వచ్చినటువంటి వారే ఎవరు? కోరేష్ అనేటువంటి రాజు. అందులోంచి వచ్చినటువంటి అర్తహదస్త అనేటువంటి రాజు. ఆ టైంలోనే నెహెమియా అర్తహదస్త అనేటువంటి రాజు గిన్నెందించేటువంటి వాడు. అర్తహదస్త ఎంత మంచోడో తెలుసా? యెరూషలేము ప్రాకారాలను నెబుకద్నెజరు కూలగొడితే, యెరూషలేము ప్రాకారం కొన్ని గుమ్మాలని కాల్చేస్తే, అర్తహదస్త నెహెమియా ప్రార్థన ద్వారా, నెహెమియా మంచితనాన్ని ద్వారా, నెహెమియా విశ్వాసం ద్వారా రాజు కూడా మరలా ఆ ప్రాకారాలను కట్టడానికి సైన్యాన్ని పంపించాడు, ధన సహాయాన్ని చేశాడు, ఆర్థిక సహకారం చేశాడు, దూలాలు పంపించి ఆ ప్రాకారం తిరిగి కట్టడానికి అర్తహదస్త ఎంతో తోడై ఉన్నాడు. వాస్తవానికి ఇరాన్ అనేటువంటి దేశం దేవుని ప్రజలు ఇజ్రాయెల్కి చాలా మిత్రులండి. ఇప్పుడు శత్రులు అయిపోయారు. కానీ 1979 సంవత్సరంలో ఇస్లాం రెవల్యూషన్ వచ్చింది. ఇస్లాం ప్రతి దేశాన్ని ఆక్రమించుకుంటూ వాటి సిద్ధాంతాలు ప్రపంచంలో అనేక దేశాల్లో రుద్దారు. అక్కడి నుంచి మారిపోయింది ఇరాన్. ఆ తర్వాత అదే ఇరాన్ దేశాల రాజు అయినటువంటి అహష్వేరోషు అర్తహదస్త, ఆ తర్వాత కోరేష్ అనేటువంటి రాజు, అతను కూడా పారసీక రాజే, ఏలాము రాజే. ఆ వ్యక్తి కూడా ఇశ్రాయేల్ని ఏం చేశాడు? విడిపించి దేవుని మందిరాన్ని కట్టడానికి, ఆ టెంపుల్ని కట్టడానికి ఎంతగానో సహకరించిన వారు ఎవరు చెప్పండి? కోరేష్. ఎంత అద్భుతమైనటువంటి రీతిలో ఆ మందిరాన్ని వారు కట్టగలిగారు. ఆ టైంలో ఎజ్రా అనేటువంటి ఒక శాస్త్రి ఉన్నాడు, దేవసేవకుడు. ఆ టైంలో ఎవరి పని వారు చేశారండి? ఎవరి పని వారు చేశారు? నెహెమియా అయితే ప్రజలను సమకూర్చేటువంటి వాడు. ఎజ్రా సమకూరిస్తే వస్తారండి ప్రజలు? ఎజ్రా సమకూరిస్తే ప్రజలు వచ్చేవారా? రారు. పాస్టర్ పిలిస్తే ఎవరు వస్తారు? కానీ నెహెమియా పిలిస్తే అధికారి రాపోతే అధికారి ఏం చేస్తాడు? శిక్షిస్తాడేమో అని చెప్పి ప్రజలందరూ నెహెమియా పిలిస్తే వచ్చేవారు, సమకూర్చేవాడు నెహెమియా. నేను సమకూర్చాను కాబట్టి మైక్ పెట్టుకుని ఆయన వాక్యం చెప్పేవాడు కాదు. ఎవరు నిలబెట్టేవాడు? ఎజ్రా నిలబెట్టేవాడు. అయ్యా ప్రజలు సమీకరించబడ్డారు. వెనకాల ఉండేవాడు అలాగా. ఎవరన్నా బయటికి వెళ్ళిపోతుంటే కళ్ళు తెలా చూసేటప్పటికి అందరూ ఆగిపోయేవారు. ఎందుకంటే అధికారి ఎవరు? నెహెమియా ఎవరు? రాజు దగ్గర గిన్నె అందించేటువంటి వాడు కాబట్టి ఎజ్రా ప్రజలను ఏం చేస్తుండేటువంటి వాడు? ఏమండి, వారికి బోధ చేస్తున్న ప్రజల్లో పరివర్తన. హల్లెలూయా. ప్రజలు దేవునికి వాక్యం చేత సంధింపబడటం, దేవుని ఆత్మ చేత నింపబడటం. నేను అంటాను, ఎవరి పని వాళ్ళు చేయాలా? దేవునికి ఇచ్చిన తలాంతు, నెహెమియాకి ఇచ్చిన తలాంతు ఏంటి తెలుసా? ఉద్యోగస్తుడిగా ఉన్నాడు. ఆ వ్యక్తి అనేక పురుకొల్పాడు. యెరూషలేము ప్రాకారం ఒక దేవుని సేవడు కట్టగలడా? చెప్పండి. నెహెమియా ఒక రాజు దగ్గర పనిచేసేటువంటి వాడు కాబట్టి ఆ యొక్క రాజ్యంలో ప్రతి ఒక్కరిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగాడు, ఇన్ఫ్లుయెన్స్ను వాడాడు. కాబట్టి నెహెమ్యాలు కూడా మన సంఘంలో లేపబడుదురుగాక. హల్లెలూయా. ప్రతి సంఘంలో నెహెమ్యాలు లేపబడుదురుగా. ఆ రోషం, ఆ భారం. 52 రోజుల్లో ప్రాకారాలు కట్టాడు. మీరు కట్టండి ఇంటి ప్రాకారాలు, ఇంటికి సీలింగ్ వేయించండి. నానా తెప్పలు పెడతారు ఈ రోజున పనివారు. లేకపోతే ఈ రోజున వాళ్ళకున్న డిమాండ్ ఎవరికి లేదు. 52 రోజుల్లో ఇంటి ప్రాకారాలు కాదు, ఒక పట్టణం యొక్క ప్రాకారాలు కట్టగలిగాడంటే నెహెమ్యా ఎంత ప్రార్థన యోధుడో మీరు ఆలోచన చేయండి. ఎంత పట్టుదల ఉందో, దేవుని కార్యాలకు అంత ఎంత రోషం ఉందో మీరు ఆలోచన చేయండి. ఇవంతా కూడా చరిత్ర. నేను అవన్నీ కూడా ఎక్కువ విషయాలు కాదు. కానీ ఇప్పుడు మనం ఎవరి దగ్గర ఉన్నాం? ఎస్తేరు దగ్గర ఉన్నాం కదా. ఎస్తేరు తమ జాతి మీదకి భయంకరమైన ఉప్పెన వచ్చింది, సంక్షోభం, క్రైసిస్. ఒక దుష్టుడు బయలుదేరాడు. ఒక మంత్రి, హామాన్ మంత్రి.
వాడు కూడా చాలా చాలా పొటెన్షియాలిటీ ఉంది, చాలా ఇన్ఫ్లుయెన్షియల్ క్యాండిడేట్ వాడు మరి ఎందుకు వచ్చిందో తెలుసా, హేట్రేడ్ ఎందుకు వచ్చిందో తెలీదు, యూదా ప్రజలను చంపేయాలి. పోనీ మొర్దుకే మీదని కోపం ఉంది, మిగతా యూదా ప్రజలు ఏం చేశారు నీకు, మళ్ళీ అలాంటి మొర్దుకేలు లేస్తారు అనుకున్నాడు వాడు. నాకు నమస్కారం చేయడా, సాష్టాంగపడ్డా. కొంతమందికి ఏమండి, చాలామందికి వాళ్ళు తమ్మును తాము హెచ్చించుకోవాలని, వర్షిప్ చేయించుకోవాలనే ఆలోచన ఉంటుంది. ఎఫెసు పట్టణంలో ఒక రాజు ఉన్నాడు, అతని పేరు డొమిషియన్. రోమా ప్రభుత్వంలో చాలామంది దుష్ట రాజులు, వికెట్ కింగ్స్ ఉన్నారు. వారిలో ప్రాముఖ్యంగా చెప్పాలి నీరు అనేటువంటి చక్రవర్తి చాలా భయంకర క్రూరుడండి. పేతురుని చంపినటువంటి వాడు, అపోస్తలుడైన పౌలుని చంపినటువంటి వాడు ఎవరు, వారు హతసాక్షులుగా మార్చబడ్డానికి కారణం ఎవరంటే నీరు. ఆ తర్వాత ఇంకా డొమిషియన్ అనేటువంటి చక్రవర్తి ఉన్నాడు. యోహాను గారిని చాలా ఇబ్బంది పెట్టాడు. అతనికి ఒక కోరిక ఏంటంటే, మీరు ఏ దేవుడైనా పూజించుకోండి, ఆ దేవుడితో పాటు నన్ను కూడా పూజించండి, ఆ దేవుడితో పాటు నాకు ఒక విగ్రహం కావాలి, ఆ దేవుడితో పాటు నాకు ఒక టెంపుల్ కావాలి అని ఆ వ్యక్తి మొదటగా దేవునిగా తను ప్రకటించుకున్నాడు. డొమిషియన్ అనే చక్రవర్తి. నేను రీసెంట్గా ఎఫెస్ అనే పట్టణానికి వెళ్ళాను కదా, టర్కీ అనే దేశానికి వెళ్ళినప్పుడు, ఎఫెస్ పట్టణానికి వెళ్ళినప్పుడు ఆ డొమిషియన్ యొక్క టెంపుల్ నేను చూశానండి. అంటే ఆ వ్యక్తి తాను రాజుగా ఉండటానికి ఇష్టపడ్డాడు, తను రాజుగా ఉండడానికి ఇష్టపడ్డాడు. ఈ యొక్క హామాను కూడా అలాంటి వాడే. సో అందరూ నాకు మొక్కాలి, రాజు తర్వాత నేనే అని చెప్పేటప్పటికి మరి యూదులైనటువంటి వారు అధికారులు గౌరవిస్తారు, రాజులు గౌరవిస్తారు, సన్మానిస్తారు, కానీ దేవుని స్థానాన్ని ఎవరు కదా యూదులు. మా దేవుడు ఒక్కడే, మా దేవుడు ఒక్కడే, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అన్నాడు. కాబట్టి దేవుని స్థానాన్ని క్రైస్తవుడు మరొక వ్యక్తికి ఏనాడు ఇవ్వడు. దేవుని స్థానం దేవునిదే, దేవుణ్ణే పూజిస్తాడు, దేవుని ముందే సాగిలపడతాడు, దేవుడినే సన్మానిస్తాడు. అంటే మనుషుల్ని సన్మానించడం అర్థం కాదు. దేవుని స్థానం మనం ఎవరికి ఇవ్వం, దేవుని స్థానం ఎవరికి ఇవ్వం. అదే చెప్పాడు, అయ్యా మా జాతి ఒకే దేవుని ఆరాధన చేస్తాం, యెహోవా దేవుడు తప్ప వేరొక దేవుడు లేడు, ఆ యెహోవా దేవునికే మేము నమస్కారం చేస్తాం, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వం అని ఎప్పుడైతే చెప్పగానే చాలా కోపం వచ్చింది ఎవరికి, హామానికి. వెంటనే పన్నాగాలు పన్నాడు, కుట్ర పన్నాడు, ప్లాట్, కాన్స్పిరసీ అనేకమైన చేశాడు. ఎట్టకేలకు రాజుతో ఏం మాట్లాడో తెలీదు, రాజ్యంతో ఏం మాట్లాడో తెలీదు, అన్నీ అతని చేతిలో ఉంటాయి. రాజు వాస్తవానికి కొన్ని నిర్ణయాలన్నీ కూడా ఇతని చేతిలోనే పెడతాడు. ఎంతో ఇన్ఫ్లుయెన్స్ చేసి ఎట్టకేలకు ఒకరోజు ప్లాన్ చేసేసాడు, హామాన్ని చంపేయాలి, హామాను కూతురు మాటలో చెప్పండి ఎస్తేరు కూడా రాజ్యం నుంచి బయటకు వెళ్ళిపోవాలి, యూదా ప్రజలందరూ కూడా మా దేశంలో వారు ఉన్నారు, ఇరాన్ అనేటువంటి దేశంలో, పర్షియా దేశంలో వారు ఉన్నారు, కాబట్టి వారు కూడా ఒక్కళ్ళు మిగలకుండా అందరూ చచ్చిపోవాలని వాడు పథకం వేస్తే ఆ పథకాన్ని నా దేవాదేవుడు త్రిప్పి కొట్టాడు. ఎవరు ప్రార్థన ద్వారా? ఎస్తేరు చేసిన ప్రార్థన. రాణి ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. రాణి తన దగ్గర ఉన్నటువంటి చెలికత్తలందరినీ కూడా పిలిచి, అయ్యా అమ్మా, మన మీద ఒక భయంకరమైనటువంటి సంక్షోభం వచ్చింది, భయంకరమైన క్రైసిస్ వచ్చింది, ప్రార్థన చేయాలి, ప్రార్థన ద్వారా మాత్రమే ఈ సంక్షోభం నుంచి మనం బయటపడగలుగుతాం. టైంలో ఎస్తేరు చేసిన ప్రార్థన ద్వారా తమ జాతిని రక్షించుకోగలిగింది. నిజంగా ఏ ఊరితాడైతే హామాను కోసం తవ్వాడో, ఏ మరణమైతే మరణశాసనాన్ని అయితే ఆ వ్యక్తి రాశాడో, ఎస్తేరు చేసిన ప్రార్థన బట్టి దేవాదేవుడు జాతినంతా రక్షించాడు. 75 అడుగులు ఉరి ఖమ్మం మీద ఆ వ్యక్తి ఉరి అవ్వటం జరిగింది. నా ప్రియదర్శనాగమా విషయాన్ని గమనించాలి. దేవుడు ఎస్తేరుని వాడుకున్నాడు, దేవుడు ఎస్తేరును బలమైనటువంటి సాధనంగా వాడుకున్నాడు. ఈరోజున తన పేరు మీద ఒక గ్రంథమే దేవుని లేఖనంలోకి వచ్చింది అంటే, తన చరిత్ర మనందరికీ ఆదర్శప్రాయంగా ఉందంటే, దేవాదేవుడు ఎస్తేరుని ఏం చేసుకున్నాడు, ఎంపిక చేసుకుని వాడుకున్నాడు.